ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? అతను ఒక రకంగా ఈ కూటమి గవర్నమెంట్కి ఒక వెన్నెముక. ఓకే. శ్రీకృష్ణుడు చంద్రబాబు అయితే అర్జునుడు మిస్టర్ పవన్ కళ్యాణ్. ఓకే. అతనికి ఉన్న ధైర్యం కానీ ముఖ్యంగా అతని సిద్ధాంతాలు గొప్పవండి. అతను ఏమి ఆశించి రాలేదు. అతను దేనికి కూడా లొంగడు. ఓకే. అతను జాతకం ఏంటో మనకు తెలియదు. ఈ విషయంలో మాత్రం అతను ఎవరికి లొంగడు, భయపడ్డు, న్యాయం ధర్మం కోసం ఫైట్ చేస్తాడు కాబట్టి భగవంతుడు ఎప్పుడు అతనికి ఆశీస్సులు ఉంటాయి. ఇది గొప్ప 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 నీతి శాస్త్రం గురించి చెప్పిన మాట అండి ఇది. అంటే ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పనితీరు ఎలా ఉందండి? డిప్యూటీ అతను చెప్తున్నాం కదా, అతని మెంటాలిటీ వేరు. అంటే ఆయన కొంతమంది వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు. ఏమండి వ్యక్తిగతంగా విమర్శించినా అవన్నీ కూడా జనాలు పిచ్చోళ్ళు కాదండి. రాజకీయం కోసమే ఆయన తన భార్యతో గుండు కొట్టించారు తిరుమలలో అంటున్నారు పేర్నేనా అని. ఏమండి ఎవరు ఎన్ని అనుకున్నా సరే మనం అనుకున్న అంటే ఆశయాలు చాలా గొప్పవి. అతను షూటింగ్లో కష్టపడి వచ్చిన డబ్బులు పంచుతున్నాడంటే ఎవరండి ఈ రోజులు పెట్టేది? ఏ నాయకుడు పెట్టాడు చెప్పండి? అతను ఒక తిక్క అన్నారు. తిక్క ఉండబట్టి అంత మంచి పనులు చేస్తున్నాడు. ఎలాంటి మార్పులు చూసారు ఆయన డిప్యూటీ సీఎం అయ్యాకంటే మీరు? అతను వచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ నెక్స్ట్ యూత్లో కానీ పైగా అసలు ఏంటండి అసలు కొండల్లో కోణల్లో వాగుల్లో రోడ్లు లేక బస్సులు లేక హాస్పిటల్కి వెళ్ళి దిక్కుదేమం లేక అటువంటి క్యాచ్ చేసే పాయింట్లు ఏ సినిమాల్లో చూడడం మనం మర్చిపోతాం. దాన్ని ఆచరణలో పెట్టి ఈరోజు బాబు అతను సెంట్రల్ గవర్నమెంట్తో ఫైట్ చేసి మోడీ గారిని నచ్చజెప్పి రూపాయి వచ్చే దగ్గర 10 రూపాయలు తీసుకొచ్చి వాళ్ళందరికీ ఒక ఆరాధ్య దేవుడు అండి. ఇప్పుడు డబ్బున్న వాళ్ళకి మళ్ళీ ఎడ్యుకేషన్కి గొప్ప కాదు. అటువంటి ఆదివాసీలు లేబరు ఏంటి వాళ్ళకి బాబు సినిమా అంటే తెలియదు, వాళ్ళకి కాలేజీ అంటే తెలియదు, టీవీ అంటే తెలియదు. అటువంటి వాళ్ళకి కనీస అవసరాల కోసం అతను సాటిస్ఫై చేస్తున్నాడు చూడండి, అది అతనికి శ్రీరామ రక్ష. అతన్ని వ్యక్తిగతంగా పర్సనల్గా ఇప్పటికీ విమర్శించే వాళ్ళకి ఏం చెప్తారు? అది కేవలం వాళ్ళకి తెలుసండి ఈ విషయం. వాళ్ళు ఏంటంటే కడుపు పంటతో చెప్తున్నారు తప్ప డీప్గా ఆలోచిస్తే వాళ్ళు చెప్పే నిజాలు కావు. ఏదో పక్క వాళ్ళ యొక్క ఆనందం కోసం వాళ్ళు ఉంటున్న పార్టీ నాయకుల యొక్క మెప్పు కోసం తప్ప వాళ్ళ ఆత్మ వాళ్ళు పరిశీలన చేసుకుంటే పవన్ కళ్యాణ్ ఒక్క మాట అన్నా 1000 మాటలు వాళ్ళకే తగులుతాయి. అతను నీతికి నిజాయితీకి మారు పేరు. ఒక రకంగా చెప్పాలంటే ఈ కలియుగంలో సాక్షాత్తు ఆంజనేయ స్వామి. ఆ రోజుల్లో మహాత్మా గాంధీ, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ వాళ్ళ కేటగిరీ చెందిన మనిషి మెంటాలిటీ అది. అటువంటి మెంటాలిటీ మనిషి భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? భవిష్యత్తులో ఒకటి చంద్రబాబు గారు ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ గారు నా మాట వినండి. చంద్రబాబు గారు ఉన్నంత కాలం పవన్ కళ్యాణ్ అటువంటి ఆశ పెట్టుకోడు. అతను నేను సీఎంగా చంద్రబాబునే ఉండాలని చెప్పి నేనే కోరుకుంటున్నాను కాబట్టి ఈ విషయంలో మాత్రం అతని తర్వాతే నేను. అంటే ఆయన కోరుకోవట్లేదు కరెక్ట్ మీరు చెప్పినట్టు, కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు బలంగా కోరుకునేది, జన సైనికులతో కూడా వర్గం కూడా కోరుకునేది ఆయన ముఖ్యమంత్రి కావాలని. అదే ఉంటే ఉండొచ్చు, నాకు ఉంది, మీకు అందరికి ఉంటుంది. కానీ అక్కడ అనుభవం ఉన్న మనిషి కావాలి. ఆయన ముఖ్యమంత్రి కావాలని ఏమంటే కష్టపడేవాడు నీతిగా న్యాయంగా ఉండేవాడు సీఎం కాకపోతే ఏమవ్వాలండి. కానీ చంద్రబాబు గారికి ఉన్న అనుభవం అతను లేదు. ప్రతిదీ కూడా అతను సలహా తీసుకోవాలి. కాబట్టి అతను ఉన్నంతకాలం ఆ భగవంతుడు చంద్రబాబుకి ఆయుష్ ఇచ్చినంతకాలం అతను సీఎంగా ఉండాలి. అతని యొక్క ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు ఎంతో మంది రావాలి. పవన్ కళ్యాణ్ ఈజ్ ఏ వెరీ 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 గుడ్ హ్యూమన్ మెంటాలిటీ. రియల్ గ్రేట్, నాట్ సినిమా హీరో, రియల్ హీరో. వాళ్ళ అమ్మా నాన్న ఫ్యామిలీలో పుట్టిన చిరంజీవి హీరో అనుకుంటారు కానీ చిరంజీవి హీరోనే కొన్ని కాదు భయస్తుడు. పవన్ కళ్యాణ్ అన్నీ ఉన్న ఆంజనేయ స్వామి. జై శ్రీరామ్.